వీడియోను ప్రారంభించే ముందు చిన్న మనవి. 75,000కు పైగా సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న నా ఛానల్ను అతి త్వరలో లక్ష్య సంఖ్యకు చేరువ చేయమని, దయచేసి లైక్ చేసి షేర్ చేసి అనేక మందికి అందుబాటులోకి తీసుకురమ్మని కోరుకుంటున్నాను. మానవుని జీవితమునకు ఒక పరమార్థమంటూ ఉంటుంది. అటువంటి పరమార్థము లేకుండా పరమేశ్వరుడు అన్ని జన్మలలోనూ దుర్లభమైన మానవ జన్మను ప్రసాదించడు. ఈ విషయమును అర్థము చేసుకోలేని మనము అత్యంత విలువైన మానవ జన్మను వృధా చేసుకుంటున్నాము. ఊరికే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది అన్న ఒక రచయిత అన్న మాటలు అక్షర సత్యములు. ఆ విధముగా జీవిత పరమార్థమును గ్రహించే అదృష్టము కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. అతి చిన్న వయసు నుండి కూడా నా తల్లిదండ్రులు నేర్పిన ఆధ్యాత్మిక చింతనలో పెరిగిన నాకు లలితా మహాత్రిపుర సుందరి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షములు లభించాయి. ఆ తల్లి ఆదేశముపై రహస్యనామములైన లలితా సహస్రనామములకు అర్థములను వివరించే మహాద్భుతమైన కార్యమును రోజు ఒక నామము చొప్పున 3 సంవత్సరములకు పైగా ఆ తల్లి దయతో పూర్తి చేయగలిగాను. ఈ విధముగా నాకు ఆ తల్లి ప్రసాదించిన మానవ జన్మను చరితార్థము చేసుకున్నాననే భావిస్తున్నాను. ఈ లలితా సహస్రనామములు నా చేయి పట్టుకుని తీర్చిదిద్దిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరికి, ఆ తల్లి తలపులను అణువణువులోనూ జీర్ణింపచేసిన నా తల్లిదండ్రులైన శ్రీ విన్నకోట రామకృష్ణయ్య సావిత్రి గార్లకు, నన్ను ఈ విషయములో ఎంతో ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచిన నా సహధర్మచారిణి లక్ష్మికి, నా కుమార్తె రేవతి, అల్లుడు రామ్కు, కుమారుడు సాయీశ్వర్, కోడలు దివ్యలకు 3 సంవత్సరములకు పైగా ఈ నామార్థములను వింటూ నన్ను ప్రోత్సహించిన మీకందరికీ అనేక కృతజ్ఞతలతో. అమ్మా అంటే ఏమ్మా అని పలికే తల్లివి నీవు. మానవ జన్మను నాకు ఇచ్చినందుకు కేవలము నీ నామార్థాలను వివరించే కోరిక మాత్రమే నేను కోరాను. ఎటువంటి సందేహము లేకుండా నేను చేయగలనా లేదా అన్నది కూడా ఆలోచించకుండా నా చేయి పట్టుకుని నా నోటితో నీవు తీర్చిదిద్దావు నీ నామార్థాలను. అందుకు అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తల్లి. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. నా చేయి పట్టుకుని నీవు తీర్చిదిద్దిన అతి రహస్యమైన నీ నామములకు అర్థములను, నా చేయి పట్టుకుని నీవు తీర్చిదిద్దిన అతి రహస్యమైన నీ నామములకు అర్థములను. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. అమ్మా నాన్న ఇరువురు నీ సన్నిధి చేరి ఇకపై అన్నీ నీవని నిన్ను చూపినారు. అమ్మా నాన్న ఇరువురు నీ సన్నిధి చేరి ఇక
ఇకపై అన్నీ నీవని నిన్ను చూపినారు. ఆనాడు పట్టుకున్న నీ పాదములను ఈనాటికి నేను విడువలేదమ్మా. ఆనాడు పట్టుకున్న నీ పాదములను ఈనాటికి నేను విడువలేదమ్మా. ఎన్నటికీ ఎప్పటికీ విడువబోనమ్మా. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. ఎంత కరుణ చూపావో ఈ దీనుని పైన, నీ నామార్థములను నా నోట పలికింప. ఎంత కరుణ చూపావో ఈ దీనుని పైన, నీ నామార్థములను నా నోట పలికింప. ఇంకేమీ అడుగను, ఇంకేమీ కోరను, నీ ద్వారకాపరిగా నిత్యము నిన్ను దర్శించే ఎనలేని భాగ్యమును నాకు ఒసగుమా. ఇంకేమీ అడుగను, ఇంకేమీ కోరను, నీ ద్వారకాపరిగా నిత్యము నిన్ను దర్శించే ఎనలేని భాగ్యమును నాకు ఒసగుమా. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. నా చేయి పట్టుకుని నీవు తీర్చిదిద్దిన అతి రహస్యమైన నీ నామములకు అర్థములను, నా చేయి పట్టుకుని నీవు తీర్చిదిద్దిన అతి రహస్యమైన నీ నామములకు అర్థములను. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను. అందుకో జగదంబా నేను సమర్పించే లలితా సహస్రనామ పుష్ప పూజను.